నమస్కారం. ఈ మధ్య నెల్లూరు మంగళం సీను గత 2 వారాలుగా 2 సార్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు ఆయన సొంత సోషల్ మీడియా ఛానల్, మా సోదరుడు ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, 4th ఎస్టేట్ దగ్గర నుంచి రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం, మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం, మంగళ సీను సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నింటిలో కూడా ఊదరగొట్టడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో, లోకేష్ బాబు గారిని దూషిస్తా మాట్లాడతారేమో, పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిమ్లా నాయక్ కాదు ఇంకో నాయక్ అని మాట్లాడతాడేమో, వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా బెదిరింపు ధోరణిలో అని చెప్పి అనుకున్నారు. పాపం ఏమీ లేవు. మంగళ సీను గారి ప్రెస్ మీట్లో, మంగళం సీను గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవేమీ లేవు. నేను మీ అందరికీ తెలుసు, అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేసాం, ప్రయాణం చేసాం. ఈరోజు సందర్భం వచ్చింది, ఎందుకులే అని కామకుండా కొన్ని చెప్పక తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని 2 ప్రెస్ మీట్లలో మంగళం సీను మాట్లాడడం జరిగింది. మంగళం సీను మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన సమయంలో ప్రాణాల కొద్దీ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేసిన హాస్పిటల్ దగ్గర బెదిరించి భయపెట్టి మాట వినని హాస్పిటల్స్ కి మున్సిపల్ హెల్త్ అధికారులు కావచ్చు, జిల్లా వైద్యాధికారి కావచ్చు, డిఎంహెచ్ఓని పంపించి బెదిరించి మీ హాస్పిటల్ సీజ్ చేసేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్న ఈ మంగళం సీనుకి పేదలకి సొంత డబ్బులతో విపిఆర్ ఉచిత వైద్యం పేరుతో ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. కరోనా సమయంలో నెల్లూరులో ఉన్నటువంటి అనేక మంది ఆసుపత్రి యాజమాన్యాలని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి ఈ మంగళం సీనుకి ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. గతంలో కూడా ఒకసారి చెప్పున్నా మీకు, 15 సంవత్సరాల పాటు కాళ్ళొత్తి అన్నం పెట్టి డ్రైవర్లు అయితే డ్రైవింగ్ చేసి తన సర్వస్వం త్యాగం చేసిన ఒక దళితుడు సారో నా బిడ్డని ఐటీఐ చదివించుకుంటున్నాను, నా బిడ్డకి ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇమ్మని అడిగితే బిడ్డని ఐటీఐ చదివించుకొని పోతే వెంకటేశ్వరపురం సబ్ స్టేషన్ లో ఆ పోస్ట్ అమ్ముకున్న 7 లక్షల రూపాయలకు అమ్ముకున్న ఈ మంగళం సీనుకి అనేక మంది దళిత బిడ్డల్ని ఉచితంగా ఒక స్కూల్ పెట్టి విపిఆర్ విద్య పేరుతో రాజకీయాలకి తావు లేకుండా పేదరికమే ప్రామాణికంగా అన్ని విద్యతో పాటు భోజన వసతి, రవాణా సౌకర్యం సకలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకి ఉచితంగా తన సొంత నిధులతో విపిఆర్ వైద్య పేరుతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలంట. పాపం జలవనరుల శాఖ మంత్రిగా నెల్లూరు నగరంలో ఎదురుగా ఉన్న సర్వేపల్లి కాలువ కావచ్చు, పెన్నా రిటర్నింగ్ వాల్ కావచ్చు, పెన్నా బ్యారేజ్ కావచ్చు, జాఫర్ సాబెక్ కాలువ కావచ్చు, కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ మంగళం సీనుకి సొంత నిధులతో రాజకీయాల్లోకి రాకముందే అనేక గ్రామాల్లో మంచినీటి సౌకర్యం, అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి సొంత నిధులతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలంటే ఈ మంగళం సీను. ఇవే కాకుండా మా యాదవ కులంలో చెడబుట్టి మేమేదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి యాదవులంటే గుర్తుకొచ్చే బర్రెల సంతకాడ, కసాయి కమ్మే బర్రెల సంతకాడ ₹1 కోటి డబ్బులు తీసుకున్న నువ్వు ఈ మంగళ సీనుకి అనేక మంది వికలాంగులకి, ఆసరా లేని వారందరికీ తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాటరీ ట్రైసైకిల్ అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 15 సంవత్సరాల పాటు మా అన్న అని చెప్పి నీ కోసం అహర్నిశలు కష్టపడి కుటుంబ సభ్యులను సైతం లెక్క చేయకుండా రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినటువంటి నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని తడిగుడ్డతో గొంతు కోసి 100 కోట్లు సంపాదించుకొని చెన్నై పోయి పారిపోయి కూర్చున్న నీకు నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాలకు అతీతంగా తన దగ్గరికి ఎవరైనా సాయం కోరి వస్తే వారందరికీ అప్పన్నహస్తం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? 15 సంవత్సరాల పాటు నీ కోసం పనిచేసిన కార్యకర్త బతుకున్నాడా, చనిపోయాడా, కష్టాల్లో ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా, ఇవన్నీ పట్టించుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని
వందల కోట్లు సంపాదించి మద్రాసు అధికారం పోగానే పోయి మద్రాసులో దాక్కున్న నువ్వు, నీ డబ్బు సంపాదించిన డబ్బంతా దుబాయ్ లోనో మరో దగ్గర వ్యాపారంలో పెట్టుకుంటున్న నువ్వు, కార్యకర్తల్ని నట్టేట ముంచేసిన నువ్వు, ఈ మంగళం సీనుకే 10 మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? కనీసం ఇన్ని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు, నెల్లూరులో ఉన్నావు, నీ పత్రిక అని చెప్పుకునేటటువంటి సాక్షి పత్రిక విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించావా? పార్టీ మాజీ మంత్రి, పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, పార్టీ వల్ల మంత్రి అయ్యావు, పార్టీ వల్ల 100 కోట్లు సంపాదించుకున్నావు, పార్టీని గాలికి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసి జిల్లాలో తుడిచిపెట్టుకోబోయేటట్టు చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు, సాక్షిలో పనిచేస్తున్నట్టు ఒక విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించే నీకో, తన కోసం పనిచేసిన చిన్న కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తనకి ఇబ్బంది వచ్చేది అంటూ ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? ఇక్కడి నుంచి తరివేస్తే నరసరావుపేటకు పోయావు. పాపం పల్నాడు ప్రాంతంలో అనేక మంది యాదవ సోదరులు, మా జాతికి చెందిన వ్యక్తి వచ్చాడు, మా కులానికి చెందిన వ్యక్తి వచ్చాడని అక్కడున్న ఫ్యాక్షన్, పల్నాడులో ఫ్యాక్షన్ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, నెత్తినేసుకొని పనిచేస్తే ఎన్నికలు అయిపోయినాయి, ఓటమి చెందిన తర్వాత వారు ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా వారి మానాన వాళ్ళని వదిలేసి నేరుగా పోయి చెన్నైలో కూర్చొని నీ కోసం పనిచేసిన వారి కుటుంబాలను ఈదులను బారేసి చెన్నైలో పోయి కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న నీకో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలా? మీ ద్వారా అడుగుతున్నా. చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి. 15 సంవత్సరాలు దాదాపు కలిసి పనిచేసి మీ అందరికీ తెలుసు, ఎక్కడో కూల్ డ్రింక్ షాప్ లో బేవార్స్ కొట్టుకుంటా లట్టాలు కొట్టుకుంటా ఉన్న వాడే తీసుకొని వచ్చి కార్పొరేటర్ చేసింది ఎవరు? ఎమ్మెల్యే గారికి పనిచేసింది ఎవరు? మా రక్త మాంసాలనే చెమటగా కరిగించే మా కష్టంతో, కార్యకర్తల కష్టంతో, చెమటతో అధికారం అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించుకొని తడి గుడ్డతో గొంతులు కోసి వెళ్ళిపోయినటువంటి నిజస్వరూపం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలందరూ గమనించారు. నేను చెప్పేది పక్కన పెడదాం, స్వయంగా ఆయనే ఆ మంగళం సీను గారే అయ్యప్ప మాల వేసుకొని సాక్షి విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చి ప్రశ్న అడిగించుకొని మరి ఒకటి చెప్పాడు. మీరందరూ దయచేసి ఆయన కంప్యూటర్లో ఏవేమో చూపించాడు, అవి కూడా చెప్తా సందర్భం వచ్చినప్పుడు స్వయంగా మీరు వీక్షించవలసిందిగా. స్వయంగా పాప మా మంగళ సీను ఏం మాట్లాడు, మంగళం సీను వినండి. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు, మాగుంట లేఅవుట్, నెల్లూరు, ట్రంక్ రోడ్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.